జనవరి 31 రోజు సిల్వర్ అండ్ గోల్డ్ పడిపోయింది. ఫిబ్రవరి 2 రోజు ఇండియా యుఎస్ఏ డీల్ అని చెప్పి ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగానే పెరిగింది అనుకునే లోపు చాలా పెద్ద ట్విస్ట్, అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఈ ట్యూస్డే ఆంథ్రోపిక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికన్ బేస్డ్ కంపెనీ, ఇది కొత్త కంపెనీ, 2021 లో దీన్ని స్థాపించారు. ఈ కంపెనీ కొన్ని క్లౌడ్ ప్లగ్ఇన్స్ ను రిలీజ్ చేసింది. దీని వల్ల ఇండియా యొక్క ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీ స్టాక్ మార్కెట్ లో కేవలం ఒక్క రోజులో 2 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ క్లౌడ్ అనే టూల్ ఏం చేస్తుంది అంటే, ఎలాగైతే చాట్ జీపీటీ మనం అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇస్తుందో సేమ్ అలాగే క్లౌడ్ అనేది కూడా పనిచేస్తుంది. ఇది ఒక చాట్ బాట్ అన్నమాట. ఒక కోడ్ రాయమని మెసేజ్ చేస్తే ఇది రాస్తుంది అన్నమాట. ఒక బిల్ ను అప్లోడ్ చేసి తప్పులు వెతుకు, ఎక్స్పెండిచర్ అండ్ ట్యాక్స్ ను క్యాల్కులేట్ చేయంటే క్యాల్కులేట్ చేస్తుంది. లీగల్ నోటీసెస్ ను, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్వాయిసెస్ ను అప్లోడ్ చేసి కరెక్ట్ గా ఉందా, తప్పులు ఏవైనా ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేయమంటే ఇది కరెక్ట్ గా చెక్ చేస్తుంది. ఫిన్టెక్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనులన్నీ చేస్తుంది. ఇన్వాయిసెస్ ను పేమెంట్స్ తో మ్యాచ్ చేయడం, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూను బ్రేక్ డౌన్ చేయడం వంటివి కూడా చేస్తుంది. 2021 లో ఈ కంపెనీను స్థాపించింది మామూలు వ్యక్తి కాదు. ఓపెన్ ఏఐ కంపెనీలో రీసెర్చ్ వీపీగా ఉన్న డారియో అమోడే అనే వ్యక్తి ఈ కంపెనీను స్థాపించారు. ఇందులో గూగుల్ అత్యధికంగా పెట్టుబడి పెట్టింది. ఇన్ ద సెన్స్ ఇది కూడా ఒక గూగుల్ కంపెనీ అనుకోవచ్చు. జే క్రెప్స్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ టెక్ లీడర్స్ ఇందులో పనిచేశారు. ఇన్స్టాగ్రామ్, ఒరాకర్ లో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ స్టాఫ్ తో ఈ ఏఐ బాట్స్ ను తయారు చేశారు అనమాట. దీనివల్ల పూర్తిగా సాఫ్ట్వేర్, ఐటీ, ఫిన్టెక్ ఇంజనీర్స్ అందరూ రిప్లేస్ అయిపోతారు అని అందరిలా నేను చెప్పడం లేదు. అందరిలో భయాన్ని నింపే పనులు చేయడం లేదు. బట్ డెఫినెట్లీ విత్ ఇన్ 1 to 2 years లో ఇది అందరినీ తగలబెట్టేస్తుంది. ఒక సాస్ ప్రాజెక్ట్ లో 10 మంది టెక్ ఇంజనీర్స్ కావాలి అంటే 7 మందిని తీసివేసి 3 అపాయింట్ చేసుకుని క్లౌడ్ ప్లగ్ఇన్స్ తో ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. ఒక టీంలో టాప్ 3 బాగా పనిచేసే వాళ్ళ ఉద్యోగాలకు ధోకా లేదు. అట్లా కానించే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దేర్ మైట్ బి లే ఆఫ్స్. రవి, ఇంత హైప్ అవసరమా? డోంట్ క్రియేట్ పానిక్ అని కమెంట్ చేయొద్దు. బాగా రీసెర్చ్ చేసే స్క్రిప్ట్ రాశాను. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హ్వాంగ్ గురించి మనందరికీ తెలుసు కదా. ఈయన క్లౌడ్ గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. ఎన్విడియా అనేది ప్రపంచానికి చిప్స్ ను సప్లై చేస్తుంది. ఎన్విడియా చిప్స్ ను డీప్ సీక్, చాట్ జీపీటీ వంటి ఏ బాట్స్ నుండి మిజైల్స్, రాడార్స్ వరకు అన్నిట్లో వాడతారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపే $4.5 trillion, ఇండియన్ జీడిపి కంటే ఎక్కువ. ప్రపంచంలో 100 దేశాలను కలిపితే దానికంటే ఎక్కువ డబ్బు వీళ్ళ దగ్గర ఉంది. ఈ కంపెనీ విలువ ఇప్పుడు అమ్మితే $4.5 trillion ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నారు. జెన్సన్ ఏమంటారు, తన కంపెనీలో కూడా క్లౌడ్ ను వాడి కోడింగ్ అండ్ రీజనింగ్ చేస్తున్నాము అంటున్నాడు. First of all, Claude is incredible. Anthropic has made a huge progress, huge leap in developing Claude. We use it all over our company. The coding capability of Claude, its reasoning capability, its ability is just really incredible. And anybody with a software company really ought to get involved and use it. క్లౌడ్ సిపిఓ మైక్ క్రీగర్ ఏమన్నాడు అంటే, విత్ ఇన్ 1 to 3 years లో అంట వీళ్ళు డెవలప్ చేసే మోడల్ కో వర్కర్ లాగా, అంటే ఒక మనిషిలాగా బిహేవ్ చేస్తుందంట. ఇప్పుడు క్లౌడ్ ఎలా ఉంది? మనిషి వెళ్ళి హే క్లౌడ్, వై మై సేల్స్ ఆర్ డౌన్ లేదా కరెక్ట్ మై కోడ్ అని మెసేజ్ పెడితే మాత్రమే క్లౌడ్ బాట్ అనేది రిప్లై ఇస్తుంది. బట్ ఒక 1 to 3 years తర్వాత క్లౌడ్ ను బిజినెస్ తో ఇంటిగ్రేట్ చేస్తారంట. ఇది ఒక మనిషిలాగా సేల్స్ డౌన్ లో ఉన్నాయి అని ప్రాబ్లం ను తానే ఐడెంటిఫై చేసి, తానే స్వతహాగా మార్కెటింగ్ బడ్జెట్ ను 10% కు పెంచి, ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయితే దాన్ని యాడ్ చేసి, బగ్స్ ను ఫిక్స్ చేసి, ఎర్రర్స్ ను అడ్రస్ చేసి, కోడ్ ను డెవలప్ చేసి, కస్టమర్ నెగిటివ్ రివ్యూస్ ను అనలైజ్ చేసి, మనిషిలాగా ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫిక్స్ చేసి, కంపెనీ సీఈఓ కు ఫైనల్ అప్రూవల్ కోసం పంపి, అప్రూవల్ అయిన తర్వాత డిప్లాయ్ కూడా చేస్తుందంట. ఒక మనిషిలాగే చేస్తోంది. ఎక్స్ లో అయితే ఈ ట్వీట్స్ చూడండి. సీనియర్ డెవలపర్స్ సైతం ముందుకొచ్చి క్లౌడ్ ఇంత బాగా పనిచేస్తుంది అని నేను అనుకోలేదు అంటున్నారు. ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకొక పక్క నా ఉద్యోగం పోతుందేమో అని భయంగా ఉంది అంటున్నాడు. నేను ఇన్నేళ్లు కాలేజ్ నుండి కష్టపడి చదివి సంపాదించిన కోడింగ్ జ్ఞానాన్ని ఇది కేవలం నిమిషాల్లో చేసి చూపిస్తోంది అంటున్నాడు. కావాలంటే ఈ ట్వీట్ ను పూర్తిగా చదవండి. క్లౌడ్ ప్లగిన్స్ ను ఈ ట్యూస్డే రిలీజ్ చేశారు. అది కూడా యాడ్ ఫ్రీగా రిలీజ్ చేశారు. దీని తర్వాత ఇండియన్ ఐటీ సెక్టర్ గంటల్లో 2 లక్షల కోట్లు నష్టపోయింది. ఇన్ఫోసిస్ 54,000 కోట్ల మార్కెట్ క్యాప్ ను కోల్పోయింది. టీసీఎస్ స్టాక్ 6 to 7% కు పడిపోయింది. విప్రో, హెచ్సిఎల్, టీసీఎస్, టెక్ మహేంద్ర 3 to 4-5% మార్కెట్ క్యాప్ ను కోల్పోయారు. ఎందుకు క్లౌడ్ వస్తే ఇండియన్ ఐటీ సెక్టర్ నష్టపోతుంది అంటే, ఇండియన్ ఇన్ఫోసిస్ కంపెనీను ఉదాహరణకు యుఎస్ఏ ఒక గోల్డ్మ్యాన్ సాచ్ అనే ఒక బ్యాంక్ కంపెనీ ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది.
తన కొత్త ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ను బిల్డ్ చేసి సపోర్ట్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఈ పని కోసం ఒక ఇంజనీర్ కు ఇంత డబ్బుని అవర్లీ చార్జ్ చేస్తుంది అన్నమాట. ప్రాజెక్ట్ మేనేజర్ పర్ అవర్ $100, ఇంజనీర్ కు పర్ అవర్ $50 ను యుఎస్ఏ బ్యాంకు చార్జ్ చేస్తారు. ఇన్ఫోసిస్ యుఎస్ఏ బ్యాంక్ కోసం డెవలపర్స్ ద్వారా కోడ్ రాస్తుంది, టెస్టర్స్ ద్వారా టెస్టింగ్ చేస్తుంది, సపోర్ట్ టీమ్ ద్వారా డే అండ్ నైట్ ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేస్తుంది. యుఎస్ఏ బ్యాంక్ యొక్క బిల్డింగ్, డాక్యుమెంటేషన్, లీగల్ వర్క్స్ అన్నిటిని A to Z తన దగ్గరున్న SAP ద్వారా అన్ని సర్వీసెస్ ను ఇస్తుంది. యుఎస్ఏ వెస్ట్ యూరోప్ స్టైల్ ఏంటి? బిల్డ్ ఎవ్రీథింగ్ బట్ ఆర్మ్స్ అని. యుద్ధ ఆయుధాలను తప్పితే అన్నిటినీ అవుట్సోర్స్ చెయ్యి అనేదే వీళ్ళ సిద్ధాంతం. ఫైటర్ జెట్స్, మిజైల్స్, రాడర్స్ మాత్రమే యుఎస్ఏలో తయారు చేస్తారు. మిగతా అన్ని వస్తువులను అవుట్సోర్స్ చేస్తారు. అమెరికన్స్ తమ యొక్క సాఫ్ట్వేర్ ను, ఐటీను ఇండియన్స్ కు అవుట్సోర్స్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనాకు అవుట్సోర్స్ చేశారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో యుఎస్ఏ గ్రహించిన విషయం ఏంటయా అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వీళ్ళు అవసరానికి మించి ఎక్కువగా మాకు చార్జ్ చేస్తున్నారు అనేది గ్రహించారు. ప్రాజెక్ట్ మేనేజర్ కు గంటకు $100, రోజుకు $800, డే అండ్ నైట్ షిఫ్ట్ చేస్తే $1600, ఒక రోజుకి 1.5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. డెవలపింగ్ కోసం 10 ఇంజనీర్లు, టెస్టింగ్ కోసం 5 ఇంజనీర్లు, సపోర్ట్ కోసం 15 ఇంజనీర్లు. వీళ్ళకు కూడా అవర్లీ పేమెంట్ చేయాలి. ఇండియా యుఎస్ఏకు $200 బిలియన్ సర్వీసెస్ ను ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇక్కడ మనం టారిఫ్ అంటే గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడతాం, బట్ సర్వీసెస్ లో కూడా యుఎస్ఏ ద్వారా మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను సంపాదిస్తున్నాం. యుఎస్ఏ టెక్కీస్ లైక్ శామ్ ఆల్ట్మ్యాన్, ఇలాన్ మాస్క్ ఈ పెద్ద మనుషులందరూ ఒక చోట కూర్చొని ఎప్పుడు 2014లో ఎలాగైనా ఈ ఇండియన్ వర్కర్ సిస్టమ్ కు చెక్ పెట్టాలి అని చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, AI బాట్స్ ను తయారు చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది? 20 మంది ఇంజనీర్స్ కు బదులు 5 మంది ఇంజనీర్స్ ను హైర్ చేసుకుంటారు. యుఎస్ఏ బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ ను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తయారు చేసేది ఇండియన్ ఐటీ కంపెనీసే, బట్ విత్ లెస్ మ్యాన్ పవర్ అండ్ క్లౌడ్ వంటి సాఫ్ట్వేర్స్ ను వాడతారు. నెక్స్ట్ యుఎస్ఏ చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కు చెక్ పెట్టడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. చైనా ఫ్యాక్టరీస్ ను AI తో రిప్లేస్ చేయలేరు కాబట్టి చైనాపై టారిఫ్ వేయడం, చైనా వస్తువులను యుఎస్ఏ మార్కెట్ లో కాస్ట్లీ చేయడం, చైనాకు చిప్స్ ను అమ్మకపోవడం. మీరు చూసుకోండి, ఎన్విడియా చైనాకు ఇప్పుడు చిప్స్ ను అమ్మడం లేదు. చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇండియా, వియత్నాం వంటి దేశాల్లో పెట్టుబడి పెట్టడం వంటివి యుఎస్ఏ చేస్తోంది. నేను కన్స్ట్రక్షన్ లో పనిచేసా. గూగుల్, అమెజాన్, యాపిల్ మాకు కూడా ఆఫీస్ కన్స్ట్రక్షన్, డేటా సెంటర్స్ కోసం ప్రాజెక్ట్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఇచ్చాయి. బట్ మేము ఆన్ ఫీల్డ్ లో వెళ్లి టెస్ట్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ చేయాలి. మనిషే చేయాలి. కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ ను AI రిప్లేస్ చేయలేదు. ఇప్పుడు మాకు కూడా ముందులాగా యుఎస్ఏ కంపెనీస్ పే చేయడం లేదు. కోవిడ్ తర్వాత మాకు కూడా చాలా కష్టమైంది. మాకు అవర్లీ బేసిస్ చార్జ్ ఉండదు, లంసమ్ కాంట్రాక్ట్ ఇస్తారు. మన వాళ్ళు మనకే శత్రువు అన్నట్లు ఈ ఇండియన్ కాస్ట్ కన్సల్టింగ్ కంపెనీస్ మధ్యలో బ్రోకర్స్ లాగా తయారయ్యారు. నేను అమెజాన్ ఓడికి టెక్నికల్ ఇంటర్వ్యూ ఇచ్చి బాగా ప్రెజెంట్ చేసి వాడిని ఇంప్రెస్ చేసి ఒక 2 lakh square feet ప్రాజెక్ట్ టెక్నికల్ రౌండ్ లో పాస్ అవుతా. అమెజాన్ ఓడు మా కంపెనీకి ₹1 కోటి వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. బట్ మధ్యలో ఇండియన్ కాస్ట్ కన్సల్టింగ్ కంపెనీస్ మాతో నెగోషియేషన్స్ చేసి కాంపిటీటర్స్ ను కూడా తక్కువ ప్రైస్ కు దించి వెజిటబుల్ మార్కెట్ లాగా ₹1 కోటి ప్రాజెక్ట్ ను 40 లక్షల్లో కాంట్రాక్ట్ ను క్లోజ్ చేస్తున్నారు. కన్సల్టెంట్ ను కూడా చాలా అంటే చాలా తక్కువ చేసి పడేశారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత యుఎస్ఏ నుండి క్లయింట్స్ సైట్ విజిట్ కి వచ్చినప్పుడు ఆర్ యూ డూయింగ్ దిస్ వర్క్ విత్ దిస్ మనీ అంటున్నారు. ఆర్ యూ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అని. ఇంత తక్కువ ధరలో ఇంత టెక్నికల్ కన్సల్టెన్సీ వర్క్ ఎలా చేస్తున్నావు అన్నట్లు వాళ్ళు అడుగుతున్నారు. ఈ విధంగా అయిపోయింది. ఒక పాజిటివ్ ఏంటి అంటే మనిషి మాత్రమే చిల్లర్స్ అండ్ యూపీఎస్ ను కమిషన్ చేయగలడు. AI బాట్స్ చేయలేవు కాబట్టే ఇదొక్కటే ప్లస్ పాయింట్. బట్ సాఫ్ట్వేర్ ను రిప్లేస్ చేయడానికి ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి. అందుకే మన స్కిల్స్ ను ఎంత తొందరగా వీలైతే అంత ఫాస్ట్ గా అప్గ్రేడ్ చేసుకోవాలి. AI వైపు వెళ్ళాలి అంటున్నాం. ఇండియన్ ఐటీ సెక్టర్ పడిపోతే రెంటల్ ఈల్డ్స్ రావు, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అందరిపై ఎఫెక్ట్ పడుతుంది. ఐటీ ఇంజనీర్స్ లక్షల్లో సంపాదిస్తారు, ఖర్చు పెడతారు కాబట్టే వేలల్లో టికెట్స్, సినిమా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. 300-400 crores బిజినెస్ జరుగుతోంది. ధర చూడకుండా వెజిటేబుల్స్ కొంటున్నారు, ఐస్ క్రీమ్స్ తింటున్నారు, రెస్టారెంట్స్ లో ఖర్చు పెడుతున్నారు. హోటల్ బిజినెస్ కూడా బాగా ఉంది. ఇండియన్ ఐటీ పడిపోయింది అంటే అన్ని సెక్టర్స్ పై ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరు సంతోషపడడానికి లేదు. యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్. యుఎస్ఏ లో ఉన్న ఇండియన్ ఐటీ వర్క్ ఫోర్స్ ను కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మనం ఇండియాలో ఇలాంటి AI బాట్స్ ను తయారు చేయాలి అంటే రేపే తయారు చేయలేము. దానికోసం 10 ఏళ్ల వరకు రీసెర్చ్ చేయాలి. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు కూడా
క్లౌడ్ అనేది మనకు చాలా బ్యాడ్ న్యూస్. ఐటీ సర్వీసెస్ ను ఇది రిప్లేస్ చేయగలదు అన్నారు. ఇది బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా అనేది నాకైతే తెలియదు. మీరే కమెంట్ చేయాలి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్ లో ఉంటారో మీరే చెప్పాలి. క్లౌడ్ యొక్క CEO CPO ప్రకారం 1 to 3 years లో ఇట్ విల్ వర్క్ యాజ్ అన్ కోవర్కర్, ఒక మనిషిలాగా పనిచేస్తుంది అంటున్నారు. ప్రాక్టికలీ ఇది నిజమేనా అనేది కమెంట్ చేయండి. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.